Har Har Mahadev. Hello guys, this is day 1 of 100-day SSC ప్రిపరేషన్. ఎస్ఎస్సి క్యాలెండర్ అయితే వచ్చేసింది అండ్ మన సీజీఎల్ ఎగ్జామ్ మే టు జూన్లో ఉండబోతుంది. సో ఈరోజు నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు రఫ్లీ 100 days అయితే ఉంది. అందుకే ఈ 100-day ప్రిపరేషన్ ఛాలెంజ్ స్టార్ట్ చేశా. ఈరోజుకి టార్గెట్స్ రాసుకొని ఫార్ములా అండ్ క్యాలిక్యులేషన్తో అయితే స్టార్ట్ చేశా. ఎగ్జామ్లో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి టేబుల్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఎంత బాగా వస్తే అంత అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే ఎగ్జామ్ అయ్యేంత వరకు డైలీ ప్రాక్టీస్ అయితే ఉంటుంది. అవి రెండు అయిపోయాక ఇంగ్లీష్లో ఈడియమ్స్ అయితే చదివాను. ఓన్లీ ఈడియమ్సే 1800 దాకా అయితే ఉన్నాయి. డైలీ 50-50 చదవడం అయితే స్టార్ట్ చేస్తాను. మెల్లగా అది పెంచుకుంటూ వెళ్ళాలి, అదే ప్లాన్. ఒకేసారి అన్నీ చదివేసి ఒడ్డు చేయకుండా ఇలా చేయడం వల్ల సస్టైనబుల్గా ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్గా గుర్తుంటుంది. ఈరోజు నేర్చుకునే ఈడియమ్స్ నుంచి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఈడియం అయితే చెప్తాను. దట్ ఈస్ ఏ జెంటిల్ మ్యాన్ అట్ లార్జ్, విచ్ మీన్స్ ఏ మ్యాన్ వితౌట్ ఏ జాబ్. అది చాలా ఐరానిక్గా అనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నా. అయిపోయాక బాత్ చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి జిఎస్లో ఎకనామిక్స్ అయితే చదివాను. ఈరోజు టాపిక్ ఇండియన్ ఎకానమీ. చిన్న చాప్టరే, అందుకే చాలా త్వరగా అయిపోయింది. అయిపోగానే పీవైక్యూస్ అయితే ప్రాక్టీస్ చేశాను. ఎకనామిక్స్ అయ్యాక మాక్ టెస్ట్ రాసి లంచ్ బ్రేక్ అయితే తీసుకున్నా. ఆఫ్టర్నూన్ మ్యాథ్స్ పర్సంటేజ్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశా. పర్సంటేజ్ ప్రాక్టీస్ తర్వాత మార్నింగ్ రాసిన మాక్ టెస్ట్ అనాలిసిస్ అయితే చేసుకున్నా. సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ పోయాయి, ఈసారి అవి రిపీట్ కాకుండా నోట్ డౌన్ కూడా చేసుకున్నా. లేటర్ ఇన్ ది ఈవినింగ్ రీజనింగ్లో అనాలజీ ప్రాక్టీస్ చేశాను. అక్కడికి మోస్ట్ ఆఫ్ ది టార్గెట్స్ అన్నీ అయిపోయాయి, ఒక్క న్యూస్ పేపర్ రీడింగ్ తప్ప. అదొక్కటి ఈరోజు అవ్వలేదు, ఇక రేపు చేస్తాను. అలా ఈరోజు అయితే ఎండ్ అయ్యింది. ఈరోజు కిందే, మళ్ళీ రేపు కలుసుకున్నాను. టేక్ కేర్, కీప్ స్మైలింగ్.